కృష్ణా జిల్లా మచిలీపట్నం కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో టీడీపీ నుంచి కొల్లు రవీంద్ర గారు, వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన పేర్ని నాని గారి మీద పోటీ చేసి 15,806 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్ గా ఈ సీట్ ని టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కూడా పేర్లి నాని గారు, జనసేన పార్టీ అభ్యర్థి అయిన బండి రామకృష్ణ గారి మీద టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన కొల్లు రవీంద్ర గారి మీద పోటీ చేసి టీడీపీ మీద 5,851 ఓట్ల మెజారిటీతో ఈసారి ఈ సీట్ ని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక ఈ 2024లో ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసుకున్నట్లయితే ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి ఈసారి కూడా కొల్లు రవీంద్ర గారే ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి పేర్రి కృష్ణమూర్తి గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే ఈ హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారో తెలుసుకోవాలి అంటే మనం ఒకసారి 2019లో ఈ పార్టీలకు పోలైన ఓట్ల సంఖ్యని మనం క్షుణ్ణంగా గమనిస్తే మనకు ఒక అంచనా వస్తుంది. 2019లో ఇక్కడ విడివిడిగా టీడీపీకి, జనసేనకి పోలైన ఓట్ల శాతాన్ని ఒకసారి గనక మనం కలిపి చూసుకున్నట్లయితే సుమారుగా 79,000 పైచిలుకు ఓట్లను ఈ రెండు పార్టీలు కలిసి గెలుచుకోగలిగాయి. ఇక్కడ వైసీపీకి 66,000 పైచిలుకు ఓట్లు రావడం జరిగింది. అంటే 2019లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసి ఉండుంటే 2019లో వైఎస్ఆర్సీపీ గెలిచిన ఈ సీట్ ఖచ్చితంగా 13,000 ఓట్ల ఆధిక్యతతో ఈ సీట్ ని కూటమి అభ్యర్థి గెలిచి ఉండేవారని అనిపిస్తుంది. ఇక రిజల్ట్ ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటి విషయానికి వస్తే ఈసారి గెలుపు ఎవరిదేనంటే దీనికి సమాధానంగా ఆ టైంలో ఈ రెండు పార్టీలకు విడివిడిగా పోలైన ఇదే ఓట్ల శాతం ఈసారి కూడా చెక్కు చెదరకుండా ఇదే విధంగా ఇప్పుడు కూడా రిపీట్ అయితే ఖచ్చితంగా స్వల్ప మెజారిటీతో అయినా ఈ సీట్ ని కూటమి అభ్యర్థి గెలిచే అవకాశం 100% ఉంది. మనకి కనబడుతున్న ఈ అంచనాని పక్కన పెట్టి కొన్ని ముఖ్య సర్వేలని పరిగణలోకి తీసుకొని పరిశీలించినా కూడా ఇక్కడ ఫలితం ఈసారి కూటమి అభ్యర్థి కొంత ఎడ్జ్ ఉన్నట్టు తెలుస్తుంది. కానీ ఈ గెలుపు అన్నది కొత్తగా ఈసారి పోలవ్వబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఇటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంది.